పాండవులు పెద్దవాళ్ళు అయిపోయారు, కౌరవులు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు రాజు ఏమైనా చేయాలి అనేది సమస్య. అయితే తెలివైన వాళ్ళు ఎవరైతే వాళ్ళని చేద్దాం అనుకున్నారంట. అయితే తెలివైన వాళ్ళు ఎవరు మనకి ఎలా తెలుస్తుంది అని దానికి ఒక పరీక్ష పెట్టారనమాట. ఆచార్యులు ఏం చేశారంటే సభ పెట్టి ఆ సభలోని కూర్చోపెట్టారు. దుర్యోధన్ని, యుధిష్ఠిరుని కూడాను ఒక 4 వ్యక్తుల్ని తీసుకొచ్చారంట. ఆ సభలో తీసుకొచ్చి దుర్యోధన్ని లేపి అడిగారంట. ఈ 4 ఒక వ్యక్తిని మర్డర్ చేసి వచ్చారనమాట, హత్య చేసి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు నువ్వు రాజు అయితే నీ సభలో ఇలాంటి కేసు వస్తే నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావు, ఎటువంటి తీర్పు ఇస్తావు అని. అప్పుడు దుర్యోధనుడు అన్నాడంట, వీళ్ళు హత్య చేసి వచ్చారా, అయితే వీళ్ళు మెడలు నరికేయాలి అన్నాడంట. అప్పుడు మళ్ళీ తర్వాత సరే కూర్చో, నీ నిర్ణయం ఇది అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ యుధిష్ఠిరుని లేపి అడిగారంట, నీ రాజ్యంలో నువ్వు రాజే ఉంటే ఇలాంటి కేసు వస్తే నువ్వేం చేస్తావు, వీళ్ళకి ఏం తీర్పు ఇస్తావు అని. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడంట, ఏమి అనుకోకపోతే మన జాతి ఏంటి చెప్పండి అన్నాడంట. అంటే శకుని అన్నాడంటే జాతి బాధ్యత ఏంటి అవసరము అనేసి. ఎందుకంటే తన మేధావి నిర్ణయమే మంచి రైట్ అనేది ఆయన ఆలోచన అనమాట. అయితే ఏదో ఉద్దేశం ఉంటే కదా అడుగుతున్నారు చెప్పండి అని మిగిలిన వాళ్ళు అంటే అప్పుడు జాతి చెప్పారంట. అందులో ఒకడు శూద్రుడు, ఒకడు వైశ్య, ఒకడు క్షత్రియుడు, ఇంకొకడు బ్రాహ్మణుడు. उस समय जाति बताया तो युधिष्ठिर गंभीर हो गया, कहते इसमें जो क्षुद्र है उसको 2 साल की सजा दी जाए। एक व्यक्ति का मर्डर करने में शामिल थे तो उसको 2 साल की सजा, और जो वैश्य है उसको 4 साल की सजा दी जाए, और जो क्षत्रिय है उसको 6 साल की सजा दी जाए। और कहते जो ब्राह्मण है इसको क्या सजा दे रहे हैं ये मैं नहीं बताऊंगा, ये आचार्य द्रोण बैठे वो बताएंगे, क्योंकि ब्राह्मण है, समझदार है, ज्ञानी है, और तो भी ऐसे काम में मिक्स है, इसीलिए उसको क्या सजा देने मैं नहीं कहूंगा, आचार्य द्रोण बैठे। तो वास्तव में ये घटना संगम की यादगार है। आज हम ब्राह्मण क्षुद्र थे, गलतियां की, माफ हो सकती है, वैश्य बन करके किया माफ हो सकती है, क्षत्रिय बन करके किया था माफ हो सकते है, लेकिन ब्राह्मण बन करके अगर हम गलतियां करेंगे उसको इन तीनों लोगों में कोई भी माफ करने वाला नहीं है। नहीं, एक मुरली में ब्रह्मा बाबा ने कहा था जब धर्मराज सजा देगा तो मैं धर्मराज को का राइट हैंड बन करके बैठूंगा, कहूंगा इसको अच्छी तरह सजा दो। ये ज्ञानी होते हुए भी इसने नहीं सुना। इसीलिए बाबा कहते बच्चे, क्योंकि बहुत प्राप्ति है, देवता बनना, इतने महल मिलना, इतना कितनी प्राप्ति है, इसीलिए बाबा कहते बच्चे ब्राह्मण बन करके कोई गलतियां नहीं करो, श्रीमत का उल्लंघन नहीं करो। तो इसीलिए अपने संस्कार को अब बदलना है। इसके लिए काली रूप धारण करो। हम काली बनते हैं, दूसरे के ऊपर काली बनते हैं, अपने ऊपर शीतला बनते नहीं, दूसरे के ऊपर शीतला बनो, अपने ऊपर काली बनो। इसीलिए संस्कार परिवर्तन ये वर्तमान समय की आवश्यकता है। అయితే యుధిష్ఠిరుడు చెప్పాడంట, శూద్రుడు ఎవరైతే ఉన్నారో అతనికి 2 సంవత్సరాల శిక్ష ఇవ్వాలి, 2 సంవత్సరాలు జైలు శిక్ష. తర్వాత వైశ్య వర్ణంలో ఉండి తప్పు చేశాడు అతనికి 4 సంవత్సరాలు, క్షత్రియ వర్ణంలో ఉండి తప్పు చేశాడు అతనికి 6 సంవత్సరాలు శిక్ష ఇవ్వండి అని. బ్రాహ్మణుడు తప్పు చేశాడు, ఇతనికి ఏం శిక్ష ఇవ్వాలనేది నేను చెప్పను, ద్రోణ ఆచార్యులు ఉన్నారు కదా అతను చెప్పాలి అన్నారంట. అంటే అక్కడ చూడండి మన జ్ఞాపకార్థమైనటువంటి కథలే అవన్నీ. శుద్రుడుగా మనం ఉండి తప్పులు చేస్తాం, అవి క్షమించేస్తారు బాబా. వైశ్యవర్ణం స్థితిలో ఉండి తప్పులు చేస్తాం, అవి క్షమింపబడతాయి. క్షత్రియ స్థితిలో ఉండి చేసే తప్పులు అవి క్షమింపబడతాయి. కానీ బ్రాహ్మణులుగా బాబా పిల్లలుగా ఏదైతే పొరపాటు చేస్తాం దానికి క్షమాపణ ఉండదు. అందుకే బాబా ఏమంటే ధర్మరాజుకి రైట్ హ్యాండ్ అయి కూర్చొని మరి మీకు శిక్ష విధిస్తాను పొరపాటు చేస్తే అంటారు. అందుకని మనం పాత సంస్కారాన్ని ఎప్పుడు కూడా రిపీట్ చేయకూడదు. ఈ పొరపాట్లకు మనం వశం కాకూడదు. జ్ఞానంలో వచ్చే ప్రాప్తి ఎంత గొప్పది ఉంది కదా, ప్రాప్తి గొప్పది ఉంది కాబట్టి పొరపాటు చేస్తే శిక్ష కూడా అంతే గొప్పది ఉంటుంది అని. क्योंकि 2 प्रकार के संस्कार है, एक तो आपस के संस्कार, आपस के संस्कार के ऊपर कैसे करना है वो कल हमने देखा था, कर्मों का हिसाब किताब है। लेकिन कभी कभी अपने दूसरे कोई तंग नहीं करते, परेशान नहीं करते, लेकिन जो मेरा मन परमधाम में जाता था आज वो विकास की तरफ जा रहे। मेरी बुद्धि परमधाम में जाती थी, क्योंकि जब संस्कार के वश हो जाते सब इंद्रियां उसके वश हो जाते।
और जिसकी इंद्रिया विकारों के वश है वो राजा नहीं। इसलिए बाबा कहते बच्चे अपने संस्कार को जीत प्राप्त करो। अगर जीत नहीं प्राप्त करेंगे ज्ञान से चले जाएंगे। लास्ट में इसकी घटना सुना करके पूरा करते। పాత సంస్కారాలను విడిచిపెట్టకపోతే జ్ఞానాన్ని కూడా మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. మొదట్లో పరనామం గుర్తొచ్చేస్తుంది యోగంలో కూర్చుంటే. ఇప్పుడు కామవికారక ఆలోచనలు వస్తున్నాయి అంటారు, వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి అంటారు. కారణం ఏంటి? మనలో పాత సంస్కారాలు ఉండిపోవడం వల్ల అది మన ఇంద్రియాల మీద ప్రభావం చూపిస్తుంది. వాటికి వశమే ఇంద్రియాలు ఏ పని చేస్తాయో అది వికర్మ అయిపోతుంది కదా. అందుకని ఎప్పుడు కూడా ఈ సంస్కారాలకు వశం అవటం అనేది ఉండకూడదు. ఏవైతే పాత సంస్కారాలు ఉన్నాయో వాటిని వదులుకోండి అని బాబా మరి మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా ఆఖరిలో ఒక సంఘటన మీకు చెప్పి నేను ముగిస్తాను అని చెప్తున్నారని. एक राजा था, वो जंगल में गया था शिकार करने के लिए। उसको कोई शिकार नहीं मिली तो एक भिखारी जा रही थी। वो भिखारी दिखने में बड़ी अच्छी थी तो क्या किया उसने उसको पकड़ करके घोड़े पर बिठा करके लेके आया और लेके आकर के क्या किया दासियों के पास दिया। कहा कि ये मेरी रानी है, उसको आप लोग क्या करना अच्छी तरह रानी बना देना। तो दासियों ने उसको लेके गए और उसको क्या किया उसको निलाया धुलाया, गहने पहनाई, अच्छे मखमली ड्रेस पहना दिया, साथ में ताज पहना दिया और उसको 36 प्रकार का भोजन दिया। लेकिन भिखारी तो भिखारी थी, उसको लगा ये क्या है मेरे को। उसको जो ताज पहना था वो कहते मेरे सिर पर ये लोगों ने टोकरा क्यों रखा, उठा करके फेंक देते उसको। मखमली ड्रेस में उसको नींद भी नहीं आती, उसको निकाल करके अपना पुराना पहन लेते। और 36 प्रकार का जो भोजन है उसमें से गुलाब जामुन, रसगुल्ला अलग अलग टाइप, तो रसगुल्ला गुलाब जामुन देकर के काला काला क्या है उसको फेंक देते। और उसमें से रोटी देकर के करते हाँ ये कोई खाने की चीज है कि उसके वही संस्कार थे। तो वो क्या करते हैं रोटी लेकर के उसके टुकड़े बनाते। पुराना ड्रेस पहन लिया, ताज निकाल दिया, मखमली ड्रेस निकाल दिया, गहने उतार के पुराना ड्रेस पहन करके कटोरा लेते और रोटी के टुकड़े करते दीवार को चिपकाते और कहते माई भिक्षा दो करके उसी को लेकर के खाते। क्यों? उसके रोज के संस्कार थे। तो राजा को जाकर के किसी ने बताया कि आपकी रानी ऐसी चीज करती ये तो ही नहीं सकता, सब कुछ आप लोगों ने दिया। हाँ दिया है, फिर आवाज करते। जाकर के राजा ने देखा तो सचमुच चारों तरफ करता है। तो उसको जाकर के पूछे तुम ऐसे क्यों करते? कहते मेरी यही अच्छा लगता है। उसको वहां से जंगल में छोड़ दिया। वो राजा ने कितना बड़ा भाग्य बनाया था लेकिन संस्कार नहीं बदला, दोबारा छोड़ दिया। इसी तरह ये कहानी हमारी अपनी है। हम भी दुनिया में भटक रहे थे, भगवान सुख दो शांति दो कटोरा लेकर के मंदिर में भाग रहे थे तो बाबा की नजर आपके ऊपर पड़ी, वहां से शिखर पर लाया, 7 दिन तक मिलाया, अनेक ज्ञान के गहने पहना दी, फरिश्ता का चमकीला ड्रेस पहना दिया, जिम्मेवारी का ताज पहना दिया। फिर भी हम कभी क्या करते, कभी संस्कार के वश होकर के फरिश्ता का ड्रेस निकाल करके चमड़ी वाला पहन लेते, जिम्मेवारी का ताज उतार लेते। तो बाबा को अच्छा लगेगा? बाबा कहेगा जाना तो भले जा सकते हो। अगर संस्कार नहीं बदलेंगे ऑटोमेटिकली निकल जाएंगे। इसीलिए बाबा कहते बच्चे अब हमें अपने गड़े संस्कार को परिवर्तन करना है और इसके लिए मैंने आपको ये 8 युक्तियां प्रैक्टिकल युक्तियां बताई, इसको अपनाएंगे और संस्कार को बदलना, यही परिवर्तन करके जाना, तब आपका समय सफल होगा। वैसे तो टॉपिक बहुत गहरा है लेकिन टाइम इतना भाग जा रहा है जैसे 5 मिनट के अंदर हो गया। तो इसीलिए हम यहीं पूरा करेंगे। आधा घंटा योग करना है, फिर बीच में 10 मिनट थोड़ा सा उठ करके बैठेंगे और फिर बराबर 12:30 से 1:30 बजे तक अच्छी तरह सुप्रभा में फिर क्लास में करेंगे, क्योंकि एक जगह पर जाने का प्रोग्राम था, फिर वो कल से। అయితే అదే ఆఖరిలో సంఘటన చెప్తున్నారు. ఒక రాజు ఉన్నాడంట, ఆ రాజు వేటకి వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ రోజు అసలు వేట ఏం దొరకలేదంట. చూస్తున్నాడు లోపల ఒక భిక్ష ఎత్తుకునేటటువంటి భిక్షకురాలు కనిపించిందంట. అప్పుడు ఆ రాజు దృష్టి ఆమె మీద పడింది. ఆమె చూడటానికి బాగానే ఉందంట మనిషి. అయితే ఆమె తీసుకుని వచ్చాడంట, గుర్రం మీద ఎక్కించుకొని తీసుకుని వచ్చి దాసిని కప్ చెప్పాడంట. ఈమె శుభ్రం చేసి మంచి బట్ట వేసి అన్ని శుభ్రంగా భోజనం పెట్టండి, మంచిగా తయారు చేయండి అని. అంటే దాసిని ఆమెకు శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు మఖమల్ బట్టలు వేసి
మంచి నగలు అన్ని వేసి అలంకరించారు అంట. తర్వాత 36 రకాల వంటకాలు పెట్టారంట. పెడితే ఆమెకు అస్సలు అంటే మురికి బట్టలతో ఉండేది, ఇలాగ ఉండేది కదా. ఇప్పుడు ఆ కిరీటం అసలు పెట్టుకొని ఉండలేకపోతుందండి. ఏంటి బరువు తట్ట నా మీద పెట్టారు అనేసి కిరీటం తీసి వేసేస్తుందంట. మక్కల బట్టలతో ఉండలేకపోతుందామె. పోయి అవి తీసేసి పాత బట్టలు మళ్ళీ వేసేస్తుందంట. ఈ 36 రకాల వంటకాలు పెట్టారు. అందులో రసగుల్లా ఉంది, గులాబ్ జామ్ ఉంది, రకరకాల మంచి మంచి వంటకాలు. ఏంటి నల్లగా ఏంటి అనేసి ఆ గులాబ్ జామ్ తీసేసిందంట. అలా అన్నింటినీ కూడా ఇష్టపడలేదు. కానీ రొట్టె కనిపించిందంట, రొట్టె. అది చూసి మాత్రం ఇదైతే తినగలను అనుకుందంట. ఎందుకంటే రోజు అదే తినే అలవాటు ఉంది, సుగా రొట్టె అనమాట. అందుకని ఆ రొట్టె తీసి ఇదైతే తింటాను అని తీసుకుందంట. తీసుకొని ఏం చేస్తుందంట, పాత బట్ట తీసుకుంది, కటోరా ఒకటి పట్టుకొని ఆ ముక్కలు చేసి ఒక కటోర చేతిలో పట్టుకొని ఒక కటోరలో ముక్కలు వేసుకొని ఆ ముక్కని తీసి గోడ కట్టించిందంట. గోడ కట్టించి మా భిక్షం ఇవ్వండి అని అడిగి ఆ గోడకు ముక్క తీసి ఇందులో వేసుకునేదంట. మళ్ళీ మా భిక్షం ఇవ్వండి అని అడిగి గోడకు ఇంకో ముక్క తీసి ఇందులో వేసుకునేదంట. ఎందుకంటే ఆమె రోజు అదే అలవాటు కదా, అది లేకపోతే ఆమె గుర్తులేదనమాట. అప్పుడు రాజుగారికి దాసులు చెప్పారంట, ఆమెకి అన్ని ఇచ్చాము అన్ని చేసాము, ఆమె ఎందుకు అలా బలి చేస్తుంది అడుగుతుంది అంటే ఎందుకు మీరేమో ఇవ్వలేదా, సరిగా చేయలేదా అంటే అన్ని ఇచ్చాము, శుభ్రంగా అలంకరించాము, అన్ని ఇచ్చాము, అన్ని రకాలు పెట్టాము, అయినా కానీ ఎందుకు ఆమె అలా అడుగుతుంది అన్నారట. అంటే ఇప్పుడు రాజు వచ్చి చూసాడంట, స్వయంగా చూస్తే అడుగుతుందంట. సరే నీకు ఇష్టం లేదు కదా, నీకు అదే కదా కావాలి అని మళ్ళీ తీసుకెళ్ళి అడవిలోనే వదిలేసి వచ్చేసాడంట. అలాగే ఏంటంటే మనం కూడా భక్తిలో గుడికి వెళ్ళి ముందుని సుఖం ఇవ్వండి భగవంతుడా, శాంతి ఇవ్వండి భగవంతుడా అడుగుతూ ఉండేవాళ్ళం అనమాట. అయితే బాబా దృష్టి మన మీద పడింది, సెంటర్కి తీసుకొచ్చి జ్ఞానంతో అలంకరించారు, గుణాలతో మనల్ని అలంకరించారు. బాబా పరిస్థా అనే మెరిసే డ్రెస్ మనకి వేశారు, సేవా బాధ్యత అనే కిరీటం పెట్టారు. కానీ మనకి ఏమైపోయింది, ఇన్నాళ్ళుగా అడుగుతూ అదే అలవాటు ఉండిపోయి ఇప్పుడు ఆ కిరీటం భరించలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు ఆ మెరిసే డ్రెస్ తీసేసి మెరిసే డ్రెస్ దేహభ్రాంతి అనే చర్మం యొక్క డ్రెస్ వేసుకుంటున్నాము, చర్మం యొక్క దృష్టితో చూస్తున్నాము. అలాంటి వాడు నిలవగలరా, ఇక్కడ బాబపడే ఏమంటే నువ్వు నిలవలేవు వెళ్ళిపో అంటారు అనమాట. ఇంకా అందుచేత మన పాత సంస్కారాలు, మన పాత అలవాట్లు మనం మార్చుకోకపోతే మనం ఇక్కడ నిలబడాలి. ఎప్పటికైనా అది మనం బయటకు తీసుకెళ్ళిపోతుంది. నువ్వు నిలబడాలి, నేను నడవాలి అనుకుంటే తప్పనిసరిగా పాత సంస్కారాలను మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అన్నయ్య. ఇంకా చాలా పెద్ద టాపిక్ ఇది, కానీ టైం కూడా చాలా తొందరగా అయిపోతుంది. 5 నిమిషాలే ఎప్పుడు చెప్తున్నట్టు అనిపించింది నాకు అంటున్నారు అన్నయ్య. అందుకని ఇక్కడితో ఇది ముగిస్తున్నారు.